హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్. నేను మీ రాజని. ఇక్కడ నేను అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చానండి. అది ఆయిల్ కంటైనర్ అనమాట. సో అది ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. దాని రివ్యూ అయితే నేను చూపిస్తాను. ఈ ఆయిల్ కంటైనర్స్ స్టీల్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడే తీసుకొచ్చారు కదా, అప్పుడే ఎలా చెప్తున్నారు అంటే ఇది తీసుకొచ్చి ఇంచుమించుగా 5 days అలా అవుతుందన్నమాట. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. ఇంతకుముందు నేను ఆయిల్ కంటైనర్స్ ప్లాస్టిక్ వాడేదాన్ని. అదేమయ్యేదంటే కొంచెం కొన్ని రోజులు అయిపోయాక రఫ్గా తయారయ్యి ఆ తర్వాత జిడ్డుగా అయిపోయి కొంచెం వేడి నీళ్ళు పోయగానే కొంచెం మంట అయిపోయి అలా అయిపోతుంది అనమాట. ఇంకా ఒక 3-4 అలాగే అయిపోయినాయి. ఇంకా బాగాలేదు. సాలిడ్గా ఎక్కువ రోజులు మన్నికగా ఉండేది ఏమైనా తీసుకుందామని చెప్పి ఈ ఆయిల్ కంటైనర్ అయితే నేను బుక్ చేశాను. దీని రివ్యూస్ అవి చూసి తీసుకున్నాను అనమాట. ఇది మనకి ప్లాస్టిక్ ఇంకా ఫైబర్ కలిసి వస్తుంది, బట్ చాలా బాగుంది. ఇంకా స్టీల్ బాటమ్ అంతా కూడా స్టీల్ అనమాట. పైన మనకి ప్లాస్టిక్ ఇంకా ఫైబర్తో వస్తుంది. పైన నీట్ కూడా మనకి స్టీల్ వస్తుంది. చాలా బాగుంది. ఫస్ట్ అయితే నాకు డౌట్ వచ్చింది, కొంచెం లీకేజ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో, కిందన హోల్స్ అవి ఏమైనా ఉంటాయేమో చూద్దామని చెప్పి అది ఓపెన్ చేయగానే అందులో కొంచెం వాటర్ వేసి ఉంచాను అనమాట. ఒక 10 minutes తర్వాత ఓకే బాగానే ఉంది, లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, సరే అని చెప్పి మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఇంకా స్టీల్ మోడల్స్లో చాలానే ఉన్నాయి. అయితే నాకు ఈ మోడల్ నచ్చింది. ఇంకా గ్లాస్ జార్స్ కూడా ఉన్నాయండి ఆయిల్ కంటైనర్స్. అవి ఇంకా ముందుగా బలి ఉన్నాయి అసలు. కాకపోతే నాకు గ్లాస్ జార్స్ అంతగా పడవు అంటే దానికి నాకు పొసడు అనమాట. అంటే అవి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి గ్లాసు కదా. నా చేతిలో ఎప్పుడు గ్లాస్ అనేది పడిపోతూనే ఉంటుంది, విరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో ఎక్కువగా గాజులు పగలడం అలా మంచిది కాదని అంటారు కదా. ఇంకా ఏంటంటే అందులో చూడడానికి బాగుంటుంది, అదేమైనా బ్రేక్ అయిందనుకోండి మొత్తం చాలా పెద్ద పని అయిపోతుంది. అందుకే కొంచెం అలాంటి గ్లాస్ జార్లకి నేను దూరంగా ఉంటాను. సో మా వారైతే అసలు కొనరనమాట అలాంటి. ఎందుకంటే ఇంత కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్లు పెట్టి కొన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది కదా. సో విరిగిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే అవైతే నేను బుక్ చేయలేదు. ఈ ప్రోడక్ట్ రివ్యూ చూసి బాగుంది అనిపించాక నేను దీన్ని ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా ఈ ప్లాస్టిక్ ఇంకా స్టీల్ కలిసే చోట కొంచెం లీక్ అవుతుందేమో అని అనుకున్నాను, కానీ ఏం అవ్వలేదు, బాగానే ఉంది. ఏంటంటే కొంచెం ఆయిల్ మనం యూజ్ చేసేటప్పుడు బయటికి వస్తుంది కదా, అప్పుడు కొంచెం మనం చేతితో తుడిచేస్తే బాగుంటుంది. మిగతా అంతా కూడా ఓకే, బాగానే ఉంది. ఇంతకుముందు కంటైనర్కి అంటే ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుంది కదా, దానికి అంటే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి, లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఆయిల్ కంటైనర్స్ వాడేదాన్ని. అదేంటంటే యూజ్ చేసిన తర్వాత మనకి తెలియకుండానే అంటే కిందకి కొంచెం అంచుల వెంట ఆయిల్ అనేది జారుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల నేను కింద ఒక ప్లేట్ పెట్టేదాన్ని, ఆ ప్లేట్లోకి ఆయిల్ అంతా చేరిపోయేది. అలాగే బయట పెడితే ఎక్కడైతే మనం కంటైనర్ పెడతామో ఆ చుట్టూ కూడా రౌండ్గా ఒక సర్కిల్ లాగా నూనె చుట్టుండేది అనమాట. ఇలా బాగాలేదు అని చెప్పి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. సో ఇప్పుడు వాడుతున్నాను నేను. చెప్పాను కదా 5 days అలా అవుతుంది. నాకైతే కింద సర్కిల్స్ అవి బాగుంది, అందుకే మీకు రిఫర్ చేస్తున్నాను. ఇది నా ఓన్ దాంట్లో దొరుకుతుంది, కొలాబరేషన్ అనేది లేదు. ఎవరికైనా కావాలంటే నేను అమెజాన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఫ్లిప్కార్ట్లో ఇంకొంచెం తక్కువ ఉంది ఈ ప్రైస్ అనేది, కాకపోతే అక్కడ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా లేదు. ఇవాళ రేపు ప్లాస్టిక్ ఎక్కువ వాడలేదు, స్టీలే వాడమని అంటున్నారు కదా, అందుకే నేను కూడా కొంచెంగా ప్లాస్టిక్ వాడటం తగ్గిద్దాము అన్నట్టు తీసుకున్నాను. ఇంకా నా కిచెన్లో ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి, పప్పు ఉప్పు అవి వేసుకోవడానికి. వాటిలో స్టీల్ తీసుకోవాలని అనుకుంటున్నాను. గ్లాస్ అయితే నేను భరించలేను అనమాట. ఇంకా ఇది సాటర్డే ఈవినింగ్.
7 శనివారాల వ్రతం ఉంటుంది కదా, సో అది చేస్తున్నా అనమాట. ఇవాళ 5వ వారం. అయితే వ్రతంలా కాకుండా నేను పూజలా చేసుకుంటున్నాను సింపుల్గా. సో స్వామివారికి అయితే టెంకాయ అది కొట్టేసి పెసరపప్పు ఇంకా పానకం నైవేద్యం పెట్టాను. ఇంకా 2 వారాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ పూజ అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేశారో లేదో కూడా చెక్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఇది సండే మార్నింగ్ అనమాట. ఇప్పుడు టైము 11 అవుతుంది. ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను. చామగడ్డ వేపుడు ఇంకా టమాటో పచ్చడి. ఇవాళ అయితే టిఫిన్ తినలేదు, టిఫిన్ స్కిప్ చేసేసి డైరెక్ట్ లంచ్ తీసుకుని బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. బయటికి అంటే కొంచెం షాపింగ్ చేద్దామని. శ్రావణ మాసానికి మనకి బట్టలు కావాలి కదా, చీరలు అవి. సో వాటి కోసం షాపింగ్ చేద్దామని బయటికి వెళ్దామని అనుకుంటున్నాము. ఎలాగో షాపింగ్ అంటే ఇంచుమించుగా 4 నుంచి 5 గంటలు పడుతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా లంచ్ తీసేసుకుని వెళ్తే బయట మనం తినే అవసరం ఉండదు కదా. సో అందుకు లంచ్ తినేసి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కాకుండా నా బర్త్డే ఉంది August 15th. అలాగే మా పెళ్లి రోజు కూడా ఉందన్నమాట. వాటి కోసం కూడా బట్టలు తీసుకుందాము. లక్కీకి ఇంకా మా వారికి ముగ్గురం కలిసి బట్టలు తీసుకుందామని షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో లక్కీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము రెడీ అవుతున్నాము, ఇంకా బయలుదేరడమే. లక్కీ అయితే చాలా ఏడిపించి అన్నం తిన్నది. ఎందుకంటే 11:30 అలా అవుతుంది అనమాట టైం. ఈ టైంలో భోజనం చేయాలంటే కొంచెం దానికి నచ్చదు అనమాట. సో చాలా కష్టపడి పాపం తిన్నది. ఇంకా ముగ్గురం కలిపి రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాం అనమాట. ఇంకా షాపింగ్ అంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అలాగే ఒక 2-3 షాపులైనా కనీసం తిరగాలి కదా. ఒకే షాప్లో వెళ్ళి ఏం తీసేసుకుంటాం చెప్పండి. సో అందుకు కొంచెం క్రౌడ్ తక్కువగా ఉండే ఏరియాలో తీసుకుందామని డిసైడ్ అయ్యి కోంపల్లి బ్రాంచ్కి వెళ్ళామన్నమాట. అక్కడ చెన్నై షాపింగ్ మాల్, కేఎల్ఎం, ఇంకా సౌత్ ఇండియా, వరమహాలక్ష్మి ఇలా అన్నీ కలిసి ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే హౌసింగ్ బోర్డులో బాగుంటాయి, మంచి క్వాలిటీ ఉంటుంది, అలాగే కొంచెం ఎక్కువ షాపులు ఉంటాయి. కానీ ఇవాళ సండే అందులోకి ఆషాఢం సేల్స్ అవి ఉంటాయి కాబట్టి, శ్రావణ మాసం దగ్గరలోనే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. బాగా ఎక్కువ అంటే మామూలుగా కాదు, కొంచెం భయంకరంగానే ఉంటుంది. సో అక్కడ మేము అంతసేపు వెయిట్ చేసి బిల్లింగ్ దగ్గర వెయిట్ చేయాలి. తర్వాత అంత క్రౌడ్లో మనకి కావాల్సిన వాళ్ళు సరిగా చూపించారు, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకు మేము అక్కడికి వెళ్ళలేదు. సో ఫైనల్గా అయితే షాపింగ్కి వచ్చేసాము. అయితే మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, మా బడ్జెట్లో మేము తీసుకున్నాము. అయితే నాకు కొంచెం సింపుల్గా ఉండేవి ఇష్టం, లైట్ కలర్స్ ఇష్టం. సో ఎప్పుడు అవే ప్రిఫర్ చేస్తాను నేను. సో ఈసారి కూడా అలాగే కొంచెం లైట్ కలర్స్లో లైట్ వెయిట్ శారీస్, అలాగే కొన్ని డ్రెస్సెస్ అవి కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా లక్కీకి మా వారికి కూడా తీసుకున్నాము. ఫస్ట్ అయితే నేను సౌత్ ఇండియాకి వెళ్ళాను. సౌత్ ఇండియాలో ఒక శారీ ఇంకా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా మిగతావన్నీ కూడా కేఎల్ఎంలో తీసుకున్నాము. దీంతో పోలిస్తే అక్కడ కొంచెం రేటు రీజనబుల్గా అనిపించింది. అందుకు ఇంకా కాంజీవరం శారీస్ చూద్దామని అనుకున్నాను. ఈసారి వరలక్ష్మి వ్రతానికి బాగుంటాయి కదా అందుకు. కానీ రేట్ కొంచెం ఎక్కువే ఉంది, బట్ దానికి అంత వర్త్ అనిపించలేదు నాకు. నిజం చెప్పాలంటే నాకు చీరలు అంత ఎంచుకోవడం ఏం అంతగా రాదు. అంటే చూడండి, కొంతమంది వెరైటీ చీరలన్నీ తెలుస్తాయి కదా, అంటే సాఫ్ట్ సిల్క్ అని, కాంజీవరం అని, లేకపోతే మీనాకారి, చందేరి, ఉప్పాడ, ఇలా చాలా చీరలు ఉంటాయి కదా. నాకైతే వాటి గురించి అంత ఐడియా లేదండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించిన వాటిలో కొంచెం బాగుంది అనిపించేది తీసుకుని వచ్చేయడమే తప్పించి నాకు ఆ చీర క్వాలిటీ గురించి కానీ లేదా నేమ్స్ కానీ అంతగా నాకు తెలీదు. సో అందుకే ఇంకా అంతవరకు వెళ్ళలేదన్నమాట. నాకు ఏవో నచ్చినవి నేను తీసుకుని వచ్చాను. మీకేమైనా తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. సో ఇంకా కేరళంలో ఇంకొన్ని డ్రెస్సెస్ ఇంకా కొన్ని శారీస్ అవి తీసుకుని వచ్చేసాము.
అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు, బాగానే చూపిస్తున్నారు. కానీ నాకైతే వాళ్ళు ఏ మోడల్ కావాలి, ఎలాంటివి కావాలో చెప్పండి, అందులో తీస్తామని అడుగుతారు కదా. నాకు నిజంగా ఏ మోడల్ తీసుకోవాలో కూడా ఒక ఐడియా లేదనమాట. బాగున్నది ఏదో చూసుకుని తీసుకోవడం తప్పించి. సో అది కూడా మా వారికి నాకు ఇద్దరికి నచ్చాలి శారీ. సో అప్పుడే తీసుకుంటాను. ఇంకా లక్కీ కూడా మాకు సెలక్షన్స్ అవి చేసేస్తుంది అనమాట. ఇంకా దాని కోపం కూడా వచ్చేసింది ఒక స్టేజ్లో. అయితే అది చూపించిన డ్రెస్ నేను తీసుకోలేదని ఏడ్చేసింది. తీసుకుందామని అంటే కాంప్రమైజ్ అయి తీసుకుందామని అనుకున్నాను, కానీ అది అస్సలు సెట్ కాలేదన్నమాట నాకు. ఇంకా వదిలేసాను. పాపం బాగా ఫీల్ అయ్యింది. తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా ఈ టీషర్ట్ బాగుంటుంది, ఆ టీషర్ట్ బాగుంటుంది అని చెప్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే లక్కీవి ఇంకా మా వారివి కలిపి 1 అవర్లో షాపింగ్ అయిపోయింది. నా బట్టలు తీసుకోవడానికి 3 అవర్స్ అలా పట్టినట్టుంది. అయితే నాకు ఈ గంట సేపు కూర్చోడానికి కూడా కొంచెం చికాకు వచ్చేసింది. పాపం వాళ్ళు అలా భరిస్తున్నారు కదా. మా ఆయన అంటున్నారు, నీ షాపింగ్కి 3 అవర్స్ మేము వెయిట్ చేసాం, నువ్వు 1 అవర్ వెయిట్ చేయడానికి అంత కలిసిపోతున్నావు, చూడు ఎంత కష్టపడాల్సి వస్తుందో ఏమో అని చెప్పి. నిజమే కదా, ఆడవాళ్ళంటే ఆ మాత్రం ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే నా పనులన్నీ ఉంటాయి కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన పనులు అయితే మనం స్కిప్ చేయలేము. ఇంటికి వచ్చిన వెంటనే బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా నీరసం వచ్చేసింది, నిజం చెప్పాలంటే బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. ఇంకా బయటికి వెళ్ళిన వెంటనే నాకు హెడేక్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అంత దీనిలో కూడా పనులు అయితే మనల్ని పిలుస్తూ ఉంటాయి కాబట్టి తప్పదు, ఇంకా చేయాలి. మార్నింగ్ నేను పిండి కోసం నానపెట్టాను కదా మినపప్పు నూక. సో వాటన్నిటిని మినపప్పుని కడిగేసి గ్రైండర్లో వేసాను. ఇంకా బాగా ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినకపోతే ఇంకా పడిపోయేలా ఉన్నాను అనమాట. సో కొంచెం ఏదైనా స్పైసీగా తినాలనిపించింది. ఇంకా బయట అయితే ఇంట్లోకి మేము వచ్చేసిన తర్వాత ఫుల్ వర్షం పడుతుంది. సో అందుకే మళ్ళీ బజ్జీ చేస్తున్నా. అది కూడా బంగాళదుంప బజ్జీ అనమాట. లక్కీ అయితే అస్సలు తినదు, ఆయిల్ ఫుడ్ అస్సలు ఇష్టపడదు, ప్రిఫర్ చేయదు. దానికి చిన్నప్పటి నుంచి కూడా అంతే, మా చెల్లి కూడా అంతే, ఆయిల్ ఫుడ్ అస్సలు తినదు. సో ఇక్కడైతే లక్కీని చాలా బతిమాలి ఉల్లిపాయలు అవి పెడతాను లక్కీ అని చెప్పి బాగా టెంప్ట్ చేసి ఒక 2 తినిపించగలిగాను బజ్జీలు అంతే. సో ఇంకా ఇక్కడైతే మేడ్ కూడా వస్తుంది మాకు ఇప్పుడు సాయంత్రం. మార్నింగ్ నేను మామూలుగా తుడిచేసి దీపం అది పెట్టేసుకుంటాను ఇంట్లో, కానీ గిన్నెలు తోమడం, తడిబట్ట ఇవన్నీ కూడా తను వచ్చి సాయంత్రం వేస్తుంది అనమాట. సో దాని కోసం కూడా ఇక్కడ నేను బజ్జీ అది ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఏంటండి, మీరు ఎక్కడ షాపింగ్స్ చేశారు, ఆన్లైనా ఆఫ్లైనా, ఎక్కడ చేశారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు ఒక శారీ తీసుకుని బాగా మోసపోయాను. అందుకే ఇంకా ఇన్స్టాగ్రామ్ జోలికి వెళ్ళాలి అని అనుకోలేదు, అంటే ఆన్లైన్లో షాపింగ్ చేద్దామని అనుకోలేదు. వాళ్ళు అక్కడ చూపించిన పిక్స్కి ప్రైసెస్కి బయట చాలా తేడా ఉంటుంది. సో నేనైతే బాగా మోసపోయాను. అందుకే ఇంకా ఆన్లైన్లో తీసుకోకూడదని డిసైడ్ అయ్యి బయటికి వెళ్ళి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా లక్కీకి మామూలుగా శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి పట్టులంగా అది కుట్టిద్దామని అనుకున్నాను. కానీ ఇప్పటికే ఒక 3-4 సెట్స్ ఉన్నాయి ఇంట్లో. అస్సలు వేసుకోవట్లేదు, ఎంత బతిమాలినా కూడా వేసుకోవట్లేదు అనమాట. ఎందుకు అంటే అది గుచ్చుకుంటుంది అని చెప్పి బాగా ఏడుస్తుంది. దాన్ని ఏడిపించడం ఇష్టం లేక ఇంకా పట్టు లంగాలు అలా వాటికైతే వెళ్ళలేదు. మామూలుగా సింపుల్గా ఉండే డ్రెస్సెస్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా, ఆ రోజుకి అవి వేస్తాను అంతే. మళ్ళీ కుట్టించడం అదేమో ఒక్క రోజుకి వేసుకుంటుంది, తర్వాత అస్సలు వేసుకోవట్లేదు, అలా వేస్ట్ అయిపోతున్నాయి. అలాగే అవి కుట్టించడానికి కూడా ఇంచుమించుగా 1000 రూపీస్ పైనే అవుతున్నాయి కదా, అందుకే ఇంకా అవేవి తీసుకోలేదు నేను. సో ఇక్కడ వేడివేడిగా బజ్జీ రెడీ అయిపోయింది. తినేసి కొంచెం కుదుట పడిన తర్వాత ఇంకా గ్రైండర్లో పప్పు వేసాను కదా, సో దానికోసం మళ్ళీ ఈ నూక నానబెట్టాను కాబట్టి దానిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను, స్టీల్ డబ్బాలోకి. సో తర్వాత ఇడ్లీ పిండి కూడా రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా దీంట్లోకి తోడేసుకున్నాను అనమాట. మొత్తానికి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇడ్లీ పిండి ఏంటంటే కొంచెం మాకు పుల్లగా ఉండాలన్నమాట, అంటే ఓవర్ నైట్ నానపెడితే పులుస్తుంది కదా, అదే మేము తింటాము. ఇడ్లీ చేసినప్పుడు కొంచెం స్మూత్గా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒక 2 గంటలు అలా నానబెట్టి ఆ తర్వాత ఇడ్లీ చేసుకుని తింటారు కదా, ఎందుకో మా ఇంట్లో ఎవ్వరు అలా తినరు.
సో అందుకే కొంచెం పిండి అనేది పులవాలి. బయట చల్లదనానికి అస్సలు పిండి అనేది పులవట్లేదు అనమాట. ఓవర్ నైట్ ఉంచినా కూడా పులవట్లేదు. అందుకే కొంచెం ముందుగా వచ్చిన వెంటనే ఇప్పుడు టైం 5:30 అలా అవుతుంది కదా, సో కొంచెం తొందరగా పిండి చేసేసి రెడీగా ఉంచాను. రేపు మార్నింగ్ టిఫిన్కి పనికొస్తుంది. సో చూసారు కదా, ఇవాల్టి బ్లాగ్ అయితే ఇదే. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.